అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పీజీటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ గోల్డ్ కాయిన్స్ గురించి మాట్లాడుకుందాం. గోల్డ్ కాయిన్స్ మేము పర్చేజ్ చేస్తున్నాము. పెద్ద పెద్ద షోరూమ్స్లో కొంటున్నాము. జిఆర్టీ అని చాలా చాలా నేమ్స్తో ఉండేటువంటి గోల్డ్ కాయిన్స్ పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు మాకు జిఎస్టీ, తరుగు అన్ని కూలితో కూడా కలిపి వేస్తున్నారు. మాకేమో మీరు కాయిన్స్ కొనుక్కోండి అని సజెస్ట్ అయితే చేశారు. కానీ మేము ఇలా కాయిన్స్ కొన్నప్పుడు జిఎస్టీ కట్టి, తరుగు కూలి కట్టి కొని పెట్టుకొని మళ్ళీ వాటిని తిరిగి ఇచ్చేసి ఆర్నమెంట్గా కొన్నప్పుడు కూడా అట్ ద సేమ్ టైం జిఎస్టీ, తరుగు కూలి అన్నీ కడుతున్నాం కదా. 2 రకాలుగా గోల్డ్ కొన్నప్పుడు 2 రకాలు అంటే రెండిటికి జిఎస్టీ కట్టడం వల్ల మేము లాస్ అవుతున్నాము అని అయితే నన్ను క్వశ్చన్ రైజ్ చేశారు ఒక సిస్టర్ అనమాట. అవునండి, ఇలా కొనడం వల్ల లాస్ అవుతాం కాదంటం లేదు. కాకపోతే మన చేతిలో ఎస్పెషల్లీ మన లోవర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, ఎస్పెషల్లీ మన లేడీస్ దగ్గర డబ్బుగా కనిపిస్తే ₹1 నిలవదబ్బా. ఏదో ఒక ఖర్చు పుట్టుకొస్తుంది, అప్పటికప్పుడే పుట్టుకొస్తుంది అనమాట. ఈవెన్ మన చేతిలో కూడా డబ్బు అంటూ ఉంటే మాత్రం నిలవదనమాట. కాకపోతే బంగారు రూపంలో కొనిపెట్టుకున్నాము అంటే సెంటిమెంటల్గా మనం ఎలా ఫీల్ అవుతాం? మ్యాక్సిమం బంగారాన్ని కుదువకు పెట్టడం కానీ, లేదంటే అమ్మడానికి కానీ అస్సలు మొగ్గు చూపం అనమాట. కావలిస్తే ఒక ఖర్చు తగ్గించుకోవడమో చేస్తామే కానీ మ్యాక్సిమం ఖర్చు పెట్టం. అదొకటి. 2, మనము చిన్న చిన్న అమౌంట్స్గా మనం కాయిన్స్ కొనుక్కోండి అనేసి అన్నాం కదా. సో కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది అంటే మనము ఒకేసారి వాటిని మార్చం అనమాట. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉందంటే రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతానే ఉంది. సో దాని ఒక కొన్ని ఇయర్స్ అంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ అలా మనం అలా పక్కన పెట్టేసాము అంటే మనకి గోల్డ్ ప్రైస్ పెరుగుతుందనమాట. ఎప్పుడైతే గోల్డ్ ప్రైస్ పెరుగుతుందో ఈ యొక్క స్మాల్ అమౌంట్ ఆఫ్ తరుగు కానీ, జిఎస్టీ కానీ పెద్ద లెక్కలోకి రాదు. ఎందుకంటే మనకి గోల్డ్ ప్రైస్ పెరిగి ఇట్లా కొట్టుకొని పోతుంది. ఆ టైంలో మనకి ఎప్పుడు అక్కడికి వస్తుంది అంటే ఎప్పుడు మనం అనుకున్న ఈ యొక్క గోల్డ్ కాయిన్స్ రీచ్ అవుతాము అంటే మనం ఒక పెద్ద ఆర్నమెంట్ చేసుకోవాలనుకున్నాము. ఒక 4-5 సవర్లో ఒక లాకెట్ కొనుక్కోవాలి, లేదా హారం కొనుక్కోవాలా, లేదా ఒక 15 సవర్లు 20 సవర్లలోనూ వడ్డాను కొనుక్కోవాలా అన్నప్పుడు డబ్బు ఉండే వాళ్ళు వెళ్ళి ఒకేసారి కొనుక్కొచ్చుకుంటారు. కానీ మనలాంటి వాళ్ళము అదొక తీరని కళ అనమాట. దానికోసము డబ్బే పోగేసి పెట్టుకుంటాం మేము గోల్డ్ కొనము అంటే రోజు రోజుకి గోల్డ్ పెరుగుతున్న తరుణంలో మనము డబ్బుని ఎంత దాచిపెట్టుకున్నా మనకి గోల్డ్ ప్రైస్కి రీచ్ అవ్వదన్నమాట. అందుకనేసనే గోల్డ్ కాయిన్స్ రూపంలోనూ, కడ్డీల రూపంలోనూ, బిస్కెట్ల రూపంలోనూ, లేదా చిన్న చిన్న ముక్కల రూపంలోనూ కొని దాచిపెట్టాము అంటే ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఐటమ్స్ తాకట్టుకు వెళ్ళవన్నమాట. సో మన ఇళ్ళల్లో వాళ్ళు తాకట్టుకి ఇవ్వండి అని కూడా అడగలేరు. సో అవి ఒక పక్కన ఒక హుండీ లాంటి దాంట్లోనూ, ఒక సెక్యూర్గా ఉండేటువంటి బీరువాలోనూ వాటిని వేసి పెట్టుకుంటూ వచ్చి మనకి దగ్గర మనకి ఎంత గోల్డ్, ఎన్ని గ్రామ్స్ గోల్డ్ కావాలో ఆ టార్గెట్ రీచ్ అయినాక మనం వెళ్ళి వాటిని ఇచ్చేసి మనకు కావాల్సినటువంటి ఆర్నమెంట్ తెచ్చుకోవడమే అనమాట. అదే మనకి తరుగు కూలి నష్టపోకూడదు అంటే మనం కొనేటువంటి కాయిన్స్ కానీ, కడ్డీలు కానీ మ్యాక్సిమం 24 క్యారెట్స్ కొనుక్కున్నాము అనుకోండి. కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టైనా మనం 22నే కదా ఆర్నమెంట్ తీసుకుంటాము. ఆ టైంలో ఆ 24 క్యారెట్స్ మనం కొన్నటువంటి గోల్డ్ 22కి తరుగు పోగా మనం ఎన్ని గ్రామ్స్ అయితే దాచిపెట్టామో అన్ని గ్రామ్స్ తరుగు లేకుండా అంటే 24 నుంచి 22 కన్వర్ట్ అయ్యి మనకైతే గోల్డ్ ఆర్నమెంట్ వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 గ్రాముల్లో మనం ఒక పెద్ద లాంగ్ హారం చేయించుకోవాలనుకున్నాము. ఒక 50 గ్రాముల్లో ఒక 30 గ్రాములు 24 క్యారెట్స్ కాయిన్స్ కొనాడు పెట్టుకొని రిమైనింగ్ 20 గ్రామ్స్ 22 కొనుక్కున్నా కూడా సో ఈ యొక్క తరుగు అనేది అసలు రూపాయి మనకి వేస్ట్ పోకుండా ఈ రెండింటిని ఇచ్చేసి మనం ఎంత గోల్డ్ అయితే కావాలనుకున్నాం దానికన్నా పెచ్చుగా 1 or 2 గ్రామ్స్ మనం కొనుక్కొచ్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే 22 క్యారెట్స్ కన్నా 24 క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ ప్రైస్ ఎక్కువ అనమాట. ఎందుకంటే ప్యూరిటీ ఎక్కువ. 999 గోల్డ్ 24 క్యారెట్స్, 22 వచ్చి 916. సో ఆ ప్యూరిటీ తగ్గే కొద్ది గోల్డ్ కాస్ట్ కూడా తగ్గుద్ది. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఇలా తీసుకొని నష్టపోతున్నాము అని బాధపడటం కన్నా డబ్బులుగా దాచిపెట్టుకున్న ఆ యొక్క గోల్డ్ ప్రైస్ మారే కొంది అది మారిపోతూ ఉంటుందన్నమాట. కాయిన్స్, కడ్డీలు కొనిపెట్టుకున్నాము అంటే
మనమైతే చాలా తక్కువే వేస్తారండి వాళ్ళు. తరుగు కూడా ఆల్మోస్ట్ ఆల్ 1 గ్రామ్ కొంటే ఒక 50 రూపీస్, 70 రూపీస్, ఈవెన్ 100 రూపీస్ లోపలే తరుగుపోద్దనమాట. మనకి ఒక 2 మంత్స్‌కి 100 రూపీస్ గ్రామ్ మీద పెరిగిపోతా ఉంది. సో అది పెద్ద నష్టమైతే అనిపించదు కాబట్టి దట్టు మనకొక డిసిప్లైన్ ఏర్పడుతుంది. మనము ఒక్కొక్క గ్రామ్ పోగేసుకుంటా వెళ్ళే కొంది మనం ఈజీగా మనం అనుకున్న గోల్కి దగ్గర అవుతున్నామని ఇంకొంచెం ఉత్సాహంతో ఇంకొంచెం రూపాయి నెల నెల మన సేవింగ్స్ పెంచుకొని తొందరగా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేదానికి మనకు ఒక రకమైన మోటివేషన్ లాగా కూడా పనికొస్తుంది. అట్ ద సేమ్ టైం మనం గోల్డ్ పోగేసి పెట్టుకొని మనం ఒక 20-30 గ్రాములు అంటే పోగేసుకొని ఇంకొక 10 గ్రాములు అట్లా ఎగేయండి అంటే ఇంట్లో మగవాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారనమాట. ఇంత దాసి పెట్టుకున్నారు ఇల్లు, మనం ఎగేసుకొనిద్దాంలే అనేసి. ఇంకొకటి వచ్చి మనం మ్యాక్సిమం నెలకి 2 నెలలకి అట్ట గోల్డ్ షాప్కి వెళ్తూ ఉంటాం కదా, అలవాటు అవుతుందన్నమాట గోల్డ్ షాప్ వాళ్ళతో మనకి. సో కొంచెం కమ్యూనికేషన్ పెరగడం వల్ల మనం కొనేటువంటి ఆర్నమెంట్లో కూడా మనకి ఏదైనా మోడల్ నచ్చినా ఎట్లాంటివి ఏదైనా సెలెక్ట్ చేసి పెట్టుకున్నా, వాళ్ళు ఏదైనా మోడల్స్ కొంచెం మనం అనుకున్నటువంటి గోల్డ్ కన్నా తక్కువ వెయిట్ వచ్చినప్పుడు మనకి షేర్ చేయడం కానీ, లేదంటే కొంచెము అమౌంట్ మనము అప్పున్నా కూడా వాళ్ళు ఇవ్వడం కానీ, ఇట్లాంటి వెసులుబాట్లు కూడా ఆస్కారం ఉంటుంది. ఎక్కడైనా కూడా కమ్యూనికేషన్ పెరిగే కొంది ఒక రకమైన నమ్మకం ఏర్పడుతుంది. మనం రెగ్యులర్గా పోయి గోల్డ్ కాయిన్స్, గోల్డ్ చిట్టో వేసి వస్తూ ఉన్నాము అంటే ఆటోమేటిక్గా మనమైతే గోల్డ్ చేర్చుకున్న వాళ్ళు అవుతాం. మన ఫ్యూచర్ అవసరానికి, నెక్స్ట్ మన పిల్లల భవిష్యత్తుకి, ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉండే తల్లిదండ్రులు వాళ్ళకి ఒక వయసు వచ్చే లోపల ఆల్మోస్ట్ వాళ్ళు ఒక్కొక్క బిడ్డకి తక్కువలో తక్కువ ఒక 1000 గ్రాములన్నా చేర్చి పెట్టారు అంటే వాళ్ళ ఫ్యూచర్కి భరోసా అనమాట. ఎలా అంటే మేము బంగారు ఇస్తేనే వాళ్ళు బతుకుతారంటే అట్లా కాదండి. ఇప్పుడుండే హయ్యర్ ఎడ్యుకేషన్లు కాస్ట్ పెరగడానికి మనం ఎంత డబ్బుల రూపంలో చేర్చి పెట్టినా సరిపోవట్లేదు. అదే బంగారు అనుకోండి, మార్కెట్కి తగ్గట్టు ఆ ఇన్ఫ్లేషన్ తట్టుకొని, అదే ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని ఎప్పుడైనా కూడా దాని రేటు పెరుగుతూనే ఉంది. కాబట్టి గత 10 ఏళ్ళకి ఒకసారి రివర్స్లో చెక్ చేసుకున్నా కూడా గోల్డ్ ప్రైజు ఏమాత్రం తగ్గలేదండి. సో ఆ పిల్లల భవిష్యత్ అవసరాల కోసము, ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమైనా, వాళ్ళ పెళ్ళి లాంటి వాటి కోసమైనా అది యూజ్ అవుతుందన్నమాట. మనము వాళ్ళకి అమౌంటే సేవ్ చేయడంతో పాటుగా గోల్డ్ కూడా ఇలా సేవ్ చేసి ఇవ్వగలిగితే వాళ్ళ ఫ్యూచర్ అవసరాలకి మనం వాళ్ళ అవసరాలు తీర్చిన వాళ్ళం అవుతాము. అట్ ద సేమ్ టైం చాలా తక్కువ తరుగు కోసం మనం ఆలోచిస్తూ కూర్చున్నాము, డబ్బులే వేసి పెడదాము అంటే చేతుల్లో డబ్బులు నిలవంది ఒకటి, 2-3 నెలలకి మనకు నిరుత్సాహం వచ్చేసింది. ఈ డబ్బులకి ఏం పిల్లలు పెట్టట్లేదు కదా, ఇంకో దానికి వాడేసుకుందాంలే అని మనం అనుకున్నటువంటి టార్గెట్ డైవర్ట్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంది. అదే మనము కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక 100 రూపాయలు పోతే పోయింది, ఖర్చు అయితే అయిందని మనం వెళ్ళి కాయిన్స్ రూపంలో తీసుకొచ్చి చేసుకుంటా ఉన్నాం అనుకోండి, బంగారం చూసే కొంది కొనుక్కుందామని ఒక రకమైన కుతూహలం ఏర్పడుతుంది. సో వీటిని మనము అప్పటికప్పుడే ఆర్నమెంట్ చేసుకోవాలని లేదు. మన పిల్లలు పెద్ద అయినా చేయించుకుంటారు అంటే వాటి యొక్క కాస్ట్ హ్యూజ్గా పెరిగి అసలు ఆ తరుగు ఒక మూలకు కూడా రాదనమాట, అసలు లెక్కలోకి రాకుండా అప్పుడుండేటువంటి కాస్ట్తో కంపేర్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో ఎవరన్నా రెడీమేడ్ గోల్డ్ కొనుక్కోవాలా అంటే షోరూంలో రెడీమేడ్గా ఉండే ఐటెం కొనుక్కోవాలా, లేదంటే మనము చేయించుకొని కొనుక్కోవాలనేది కూడా ఒక వీడియో పెట్టినాను, చూడకపోతే ఒక లుక్ వేసేసిండి. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందంటే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుట్ అయితే ట్రై చేయండి అబ్బా. ఓకే అండి, బాయ్, సీ యూ.